హే గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం కేవలం 7 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 3500 కోట్లకు పైగానే కలెక్షన్లు సంపాదించి ప్రపంచం మొత్తాన్ని షాక్ చేసిన సినిమా అబ్సెషన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కేవలం స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఆ ఎండింగ్ మీనింగ్ ఏంటి, అలాగే కొన్ని క్రేజీ థియరీస్ కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఉన్న కంటెంట్ ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ముందుగా మనం అబ్సెషన్ స్టోరీ చూద్దాం. ఈ సినిమాలో మన మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి బేర్. ఇతను నిక్కీ అనే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమెకి ఎలా అయినా ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు. ఆ ప్రపోజల్ సీన్ ని రెస్టారెంట్ లో ఒక వెయిట్రెస్ మీద ప్రాక్టీస్ చేస్తాడు. అండ్ బేర్ పక్కన తన స్నేహితుడైన ఇయాన్ కూడా ఉంటాడు. తర్వాత బేర్ తన ఇంటికి వెళ్ళినప్పుడు తన పిల్లి శాండీ అక్కడ చనిపోయి ఉంటుంది. అది చూసి బేర్ చాలా బాధపడతాడు. కానీ ఆ పిల్లిని పూడ్చకుండా ఒక డస్ట్బిన్ లో వేసేస్తాడు. అండ్ ఈ పిల్లి ఎలా చనిపోయిందంటే బేర్ వాళ్ళ నాన్నమ్మ మందులనేవి ఆ పిల్లి తినేస్తుంది. దానివల్ల ఆ పిల్లి అనేది చనిపోతుంది. అండ్ అలాగే బేర్ వాళ్ళ నాన్నమ్మ కూడా రీసెంట్ గానే చనిపోతుంది. బేర్ కొంచెం డిప్రెషన్ లో ఉంటాడు. ఇంకా బాధలో బేర్ తన మొబైల్ ఓపెన్ చేసి నిక్కీకి సంబంధించిన కొన్ని ఫోటోల్ని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత నిక్కీ బేర్ కాల్ చేసి ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. అండ్ అలాగే తన నెక్లెస్ పగిలిపోయిన విషయం నిక్కీ బేర్ తో చెప్తుంది. బేర్ ఏమో అప్పుడు నిక్కీకి కొత్త నెక్లెస్ కొందామని ఒక షాప్ కి వెళ్తాడు. కానీ అక్కడ నెక్లెస్ కాకుండా వన్ విష్ విల్లో అని ఒక కలెక్టబుల్ ని కొంటాడు. దాన్నే నిక్కీకి గిఫ్ట్ కింద ఇద్దాం అనుకుంటాడు. అసలు ఈ వన్ విష్ విల్లో ఏంటంటే మనం ఏదైనా ఒక కోరిక చెప్పి దాన్ని బ్రేక్ చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది అని దానిపైన రాసి ఉంటుంది. ఆ తర్వాత బేర్ పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీలో నిక్కీ, బేర్, ఇయాన్, సారా వీళ్ళ నలుగురు ఆ పార్టీలో ఉంటారు. అండ్ వీళ్ళ నలుగురు మంచి స్నేహితులు. ఒక మ్యూజిక్ స్టోర్ లో పనిచేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ నలుగురిని మనం ఈ సినిమాలో మేజర్ క్యారెక్టర్స్ అనుకోవచ్చు. కానీ వీళ్ళ నలుగురు ఒకళ్ళు తెలియకుండా ఇంకొకళ్ళు కొన్ని రహస్యాలు అనేవి దాచుకుంటారు. అండ్ పార్టీ అయిపోయాక నిక్కీ ఏమో బేర్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది. ఇంకా బేర్ ఏమో నిక్కీని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. నిక్కీ ఏమో నువ్వు నాతో ఏమైనా చెప్పాలా అని బేర్ని అడుగుతుంది. బేరేమో అదేం లేదు అంటాడు. అయినా సరే నిక్కీ, నువ్వు నన్ను ఏమన్నా ఇష్టపడుతున్నావా, చెప్పాలంటే ఇదే నీకు అవకాశం, మళ్ళీ నీకు అవకాశం రాదు అని నిక్కీ అడుగుతుంది. బేరేమో అదేం లేదని చెప్పి చెప్పడానికి మొహమాట పడతాడు. సో ఇంక నిక్కీ ఏమో తన ఇంటి వైపు వెళ్తుంటే బేరేమో తన దగ్గర ఉన్న వన్ విష్ విల్లోని బయటికి తీసి తన కోరిక చెప్తాడు. అదేంటంటే నిక్కీ నన్ను ప్రపంచం మొత్తం మీద అందరికంటే పిచ్చపిచ్చగా ప్రేమించాలి అని. అలా ఆ కోరిక చెప్పి దాన్ని విరగొడతాడు. అది విరగొట్టిన వెంటనే వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్న నిక్కీ మళ్ళీ బేర్ వైపు తిరిగి వస్తుంది. వెనకొచ్చిన నిక్కీ ఏమో తన ఇంటి లోపలికి రమ్మని బేర్ ని ఇన్వైట్ చేస్తుంది. కానీ బేర్ దానికి ఒప్పుకోడు. అప్పుడు నిక్కీ ఏమో నేనే నీ ప్లేస్ కి వస్తా అని చెప్పి కార్ ఎక్కుతుంది. ఇంకా బేర్ కూడా తప్పక నిక్కీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అలాగే నిక్కీ ఏం చెప్తుందంటే వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగాలేదు, నా మెంటల్ హెల్త్ అంత బాగోలేదు అని చెప్తుంది. నిక్కీకి ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి ఏమైనా అవసరమైతే చెప్పమని బేర్ అంటాడు. ఆ వన్ విష్ విల్ లో బ్రేక్ అయిన తర్వాత నుంచి నిక్కీ చాలా వింత వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. బేర్ ఏమో వేరే రూమ్ లో పడుకోవడానికి వెళ్తే నిక్కీ ఏమో తనతో పాటే పడుకోమని చెప్తుంది. ఆ తర్వాత నిక్కీ బేర్ తో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తుంది. అలా ఇంటిమేట్ అయ్యే టైంలో సడన్ గా నిక్కీ పక్కకి వెళ్ళిపోతుంది. నేనేదో చూసా అని నిక్కీ అంటుంది. బేరేమో చాలా అంటే చాలా భయపడిపోతాడు. నిక్కీ బేర్ కి సారీ కూడా చెప్తుంది. ఇంకా నెక్స్ట్ రోజు పొద్దున బేర్ నిద్రలేచేసరికి నిక్కీ ఏమో డస్ట్బిన్ లో ఉన్న పిల్లి శవాన్ని బయటకు తీసుకొచ్చి దానికి పూల డెకరేషన్ చేసి గుర్తుండిపోయేటట్టు ఒక మెమోరియల్ ని ప్లాన్ చేశా అని బేర్తో ఉంటుంది. బేర్కి మాత్రం ఇది అసలు ఏమాత్రం నచ్చదు. నిక్కీ నిజంగా ఇలా ప్రవర్తిస్తుందా లేదంటే నిక్కీని ఏదైనా ఆవహించుకుందా అనే విషయం బేర్కి అసలు ఏమాత్రం అర్థం కాదు. సో ఇంక వీళ్ళిద్దరు తర్వాత వాళ్ళ జాబ్ చేసుకోవడానికి ఆ మ్యూజిక్ స్టోర్ కి వెళ్తారు. ఆ ముందు రోజు రాత్రి జరిగిన విషయాలన్నీ కూడా బేర్ ఇయాన్ తో చెప్తాడు. ఇంకా వాళ్ళు షిఫ్ట్ అయిపోయాక బేరేమో నిక్కీని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి ఒప్పుకోడు. ఇయానేమో అప్పుడు నిక్కీని డ్రాప్ చేస్తాడు. కానీ తర్వాత నిక్కీ బేర్ వాళ్ళ ఇంటికి వస్తుంది ముందు రాత్రి జరిగిన దానికి సారీ చెప్పడానికి. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు బేర్ అని నిక్కీ బేర్తో ఉంటుంది. అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవుతారు. కొన్ని రోజులు బాగానే గడుపుతారు. అండ్ ఆ తర్వాత ఒక రోజు వీళ్ళిద్దరూ డేట్ కి వెళ్తారు. అండ్ అప్పుడే బేర్ కి ఇయాన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. బేర్ ఏమో మాట్లాడడానికి పక్కకి వెళ్తాడు. ఇయాన్ ఏమంటాడంటే నిక్కీ వాళ్ళ నాన్న బాగానే ఉన్నాడు, అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు అని. ఇదే విషయాన్ని వెళ్ళి నిక్కీని అడుగుతాడు. ఇంకప్పుడు నిక్కీ ఏమో అని అంటుంది. మనం బానే ఉన్నావు కదా, ఎందుకు లేనిపోని అడిగి మంచి రోజుని స్పాయిల్ చేస్తావు అని చాలా పిచ్చగా బిహేవ్ చేస్తూ చెప్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పడుకున్నాక మధ్యరాత్రిలో బేర్ కి మేలుకు వస్తుంది. పక్కన చూస్తే నిక్కీ ఉండదు. నిక్కీ ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటే బేర్ స్వెటర్ వేసుకుని రూమ్ కార్నర్ లో కూర్చుని బేర్ ని అలాగే చూస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను అంత ప్రేమించట్లేదు అని గొడవ పెట్టుకుంటది. బేర్ కూడా ఏమైనా చెప్దాం అనుకున్నా సరే నిక్కీ వినే పొజిషన్ లో ఉండదు. ప్రతిదానికి వాదిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత వచ్చి బేర్ పక్కన పడుకుంటది. బేరేమో బెడ్ దిగి కిందకి వెళ్దాం అని అనుకుంటే నిక్కీ ఏమో
అని అంటుంది. ఇంకా తర్వాత రోజు పొద్దున్న లేచేసరికి బేర్ కి నిక్కీ లంచ్ బాక్స్ ని ప్యాక్ చేసి ఇస్తుంది మ్యూజిక్ స్టోర్ కి వెళ్ళడానికి. అండ్ నిక్కీ ఏమో ఆ మ్యూజిక్ స్టోర్ కి వెళ్ళదు. ఆ ముందు రాత్రి జరిగిన దానికి నిక్కీ సారీ చెప్తుంది. ఇంకెప్పుడు నేను ఇలా బిహేవ్ చేయను అని కూడా బేర్ కి ప్రామిస్ చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేయి అని చాలా ప్రేమగా బేర్తో మాట్లాడుతూ ఉంటుంది. కానీ బేరేమో డోర్ వైపు చూసేసరికి డోర్ మొత్తం ప్లాస్టర్లతో అంటించేసి ఉంటది, తెరవడానికి వీలు కాకుండా ఉండడానికి. నిక్కీ ఇదంతా బేర్ మీద ఉన్న అబ్సెషన్ తో చేసింది. బేర్ ఇంకా ఎలాగోలా ఆ డోర్ ని ఓపెన్ చేసి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత మ్యూజిక్ స్టోర్ కి వెళ్ళాక ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తే లోపల ఒక శాండ్విచ్ ఉంటది. అలాగే నిక్కీ అండ్ బేర్ వీళ్ళిద్దరు ఫొటోస్ కూడా ఉంటాయి. ఆ ఫొటోస్ మీద నాట్ మీ అని రాసి ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న శారాకేమో తన యూనివర్సిటీ నుంచి ఒక లెటర్ వస్తుంది, తాను పెట్టిన అప్లికేషన్ రిజెక్ట్ అయింది అని. అది తెలియడంతో శారా ఏమో చాలా బాధపడుతుంది. ఇంకో అప్లికేషన్ ఉంది, అది రిజెక్ట్ అవుతుందో యాక్సెప్ట్ అవుతుందో చూడాలి అని శారా అంటుంది బేర్తో. బేరేమో లంచ్ బాక్స్ లో ఉన్న శాండ్విచ్ తింటాడు. కానీ తర్వాత అతనికి ఏం అర్థమైందంటే చనిపోయిన తన పిల్లి శాండీనే నిక్కీ ఇప్పుడు కుక్ చేసి ఆ శాండ్విచ్ లో పెట్టింది అని. బేరింక వెంటనే ఆ శాండ్విచ్ ని డస్ట్బిన్ లో కక్కేస్తాడు. నైట్ ఏమో తన ఇంటికి వెళ్లే దారిలో కారులో ఏమో ఇయాన్ తనని ఒక పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. నిక్కీని తీసుకురావద్దు అనే విషయాన్ని పర్టికులర్ గా చెప్తాడు. ఇంకా తర్వాత బేరేమో తన ఇంటి దగ్గరికి వస్తాడు. అండ్ లోపలికి వెళ్లే ముందు బేరేమో ఆ వన్ విష్ విల్లో వెనకాల ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి ఫోన్ చేస్తాడు. నేను కోరుకున్న కోరికని ఇప్పుడు మార్చుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడుగుతాడు. ఫోన్ లో వాళ్ళేమో మీరు మీ కోరికని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతారు. బేరేమో లేదు నేను మార్చుకోవాలనుకుంటున్నా అని చెప్తాడు. మార్చుకోవడానికి కుదరదు అని అవతలు చెప్తారు. అలా అయితే క్యాన్సిల్ చేయండి అని బేర్ అంటే క్యాన్సిల్ చేయడానికి కూడా కుదరదు, అమ్మాయి అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మానేయాలి అంటే మీరు చనిపోవాలి అని వాళ్ళు చెప్తారు. బేర్కేమో ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఆ ఫోన్ లో ఉన్న వ్యక్తి నువ్వు నిక్కీతో మాట్లాడతావా అని అడుగుతాడు. అప్పుడు నిక్కీ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఫోన్ లో. బేర్కి ఇంక భయం వేసి వెంటనే ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్తాడు. నిక్కీ ఈ పరిస్థితిలో ఉంటది. బేర్ అది చూసి చాలా భయపడతాడు. నిక్కీ ఏమో ఇంక వెంటనే స్నానం చేయడానికి వెళ్తుంది. బేరేమో బయట నుంచి నువ్వు అలా పిల్లిని వండి నాకు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్తాడు. అలాగే తాను ఒక పార్టీకి వెళ్తున్న విషయం కూడా నిక్కీతో చెప్తాడు. నిక్కీ ఏమో తనని వదిలేసి బేర్ వెళ్తా అని చెప్పడంతో ఊరికే అరుస్తూ ఉంటది బేర్ మీద. ఇంకా మరో దారి లేక నిక్కీని బేర్ ఆ పార్టీకి తీసుకువెళ్తాడు. అక్కడ పార్టీలో సారా కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ ఒక చిన్న గేమ్ ఆడతారు. ఆ గేమ్ లో భాగంగా బేర్ కి తన లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలి అనే ఒక డేర్ వస్తుంది. కానీ తనకి లెఫ్ట్ సైడ్ లో సారా ఉంటుంది. అండ్ సారా అండ్ బేర్ కి పాస్ట్ లో రిలేషన్షిప్ కూడా ఉండేది. తర్వాత విడిపోయారు అనుకోండి. సో ఇంకా ఆ డేర్ వచ్చిన వెంటనే నిక్కీ ఏమో వెంటనే సారాని పక్కకు దోసేసి బేర్ కి లెఫ్ట్ సైడ్ లో నుంచొని ముద్దు పెట్టుకోమని చెప్తుంది. ఇంకా ఆ తర్వాత సడన్ గా అసలు ఏం జరుగుతుంది అన్నట్టు నిక్కీ వెనక్కి వెళ్ళిపోతుంది. నేను కాదు అని చెప్తూ ఒక గ్లాస్ ని పగలగొట్టి దాన్ని తన మొహం మీద పొడుచుకుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడతారు. ఆ తర్వాత బేర్ నిక్కీకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకెళ్తాడు. బేర్ నిక్కీతో గొడవ పడతాడు. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, సరిగ్గా ఉండలేవా అది ఇది అని. నిక్కీ ఏమో నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని పదే పదే అంటూనే ఉంటుంది. అసలు నిక్కీ నన్ను ప్రేమిస్తుందా, నిక్కీ సంతోషంగా ఉందా అని బేర్ అడిగితే నిక్కీ ఏమో అవును నేనే నీ ఫ్రీకీ నిక్కీని అని అంటుంది. అసలు ఇలా ఫ్రీకీ నిక్కీ అని ఎందుకు చెప్పిందంటే నిక్కీని ఇంతకు ముందు జనాలు ఆమెని ఎగతాళి చేయడానికి ఏడిపించడానికి ఫ్రీకీ నిక్కీ అని పిలిచేవారు. ఇప్పుడు బేర్ తో నిక్కీ నేను నీ ఫ్రీకీ నిక్కీని అని అనడంతో బేర్ కి సీన్ ఏంటో అర్థమైపోయింది. బేర్ ఏమో ఇదంతా అవ్వదు మనం కొంచెం స్పేస్ తీసుకోవాలి అని మాట్లాడుతూ ఉంటే నిక్కీ మాత్రం అసలు ఏమాత్రం వినదు. ఇంకా ఆఖరికి ఇద్దరు ఒకటే చోట ఉంటారు. ఇంకా మధ్యరాత్రిలో సారా బేర్ కి మెసేజ్ పెడుతుంది, తనని కలవడానికి తన ఇంటి బయటికి రమ్మంటుంది. బేర్ కూడా ఇంకా సీక్రెట్ గా నిక్కీకి తెలియకుండా సైలెంట్ గా వెళ్ళిపోదాం అనుకుంటే నిక్కీ ఏమో తన పడుకుంది, ఆమెని నిద్ర లేపకు నన్ను చంపే బేర్ అని అంటుంది. నాతో పాటు ఉండడానికి అంత ప్రాబ్లం ఏముంది అని బేర్ అడిగితే నిక్కీ ఏమో నేను ఎప్పుడు నీతో లేను బేర్, దయచేసి నన్ను చంపే ప్లీజ్ అని వేడుకుంటున్నా సరే బేరేమో వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శారాను కలవడానికి. ఇంకా శారాను కలుస్తాడు. ఒక కారులో కూర్చుంటారు ఇద్దరు. శారా ఏమో తన లాస్ట్ యూనివర్సిటీ అప్లికేషన్ లెటర్ ని తీసుకొచ్చి బేర్కి ఇస్తుంది. ఆ లెటర్ ని ఓపెన్ చేసే ముందు నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలని శారా బేర్తో ఉంటుంది. ఆ విషయాలు ఏంటంటే లాస్ట్ 2 సంవత్సరాల నుంచి నిక్కీ అండ్ అయాన్ వీళ్ళిద్దరూ క్యాజువల్ రిలేషన్షిప్ లో ఉన్నారు అని చెప్తుంది. బేర్ కూడా ఈ విషయం తెలుసుకుని చాలా షాక్ అవుతాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే సడన్ గా నిక్కీ వచ్చి శారా తలని పచ్చడి చేసేస్తుంది. అలా చేసి బేర్ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అంటుంది. ఆ బాడీని మనం డిస్పోజ్ చేయాలి అని అంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ బాడీని డిస్పోజ్ చేస్తారు. ఇంకా బేర్ ఏమో ఆ యూనివర్సిటీ లెటర్ ని ఓపెన్ చేసి చూస్తే ఆ యూనివర్సిటీకి సారా సెలెక్ట్ అవుతుంది. ఇది చూసి బేర్ అసలు ఏమాత్రం తట్టుకోలేడు. ఇంకప్పుడు మళ్ళీ మరో వన్ విష్ వీల్లో కొనడానికి ఆ షాప్ కి వెళ్తాడు. నిక్కీ నన్ను కేవలం ఒక ఫ్రెండ్ లాగా లవ్ చేయాలి అని చెప్పి ఆ వన్ విష్ వీల్లోని విరగొట్టాలనుకుంటే అది విరగదు. బేర్ ఇంకా అప్పుడు వెంటనే ఇయాన్ దగ్గరికి వెళ్తాడు. ఈ వన్ విష్ విల్లో వల్లే నిక్కీ ఇలా ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని చెప్తాడు. ఇయాన్ ఏమో
నాకు $1 బిలియన్ కావాలి అని చెప్పి ఆ వన్ విష్ విల్లోని బ్రేక్ చేస్తాడు. వెంటనే ఆకాశం నుంచి $1 బిలియన్ అనేవి కింద పడిపోతాయి. అప్పుడు మళ్ళీ బేరేమో ఇంకో వన్ విష్ విల్లో కొని ఈసారి నిక్కీ దగ్గరికి వెళ్ళి నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి అని అడుగుతూ ఉంటాడు. నిక్కీ ఏమో నువ్వు అసలు నన్ను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు, నన్ను ప్రేమించు అని ఒక గన్న తీసుకుంటది. అప్పుడు ఇయాన్ లోపలికి వస్తాడు. ఆ గన్నతో ఇయాన్ని కాల్చి చంపేస్తుంది. ఇప్పుడు బేరేమో నిక్కీని దగ్గర తీసుకుని ఐ లవ్ యూ అంటాడు. ఆ తర్వాత నిక్కీ నుంచి పారిపోయి బాత్రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడ గన్నతో తనను తాను కాల్చుకొని చనిపోదాం అనుకుంటాడు. కానీ అతనికి ధైర్యం సరిపోదు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ మెడిసిన్స్ ని మింగేస్తాడు. అప్పుడు సడన్ గా మింగేసిన ఆ మెడిసిన్స్ ని బేర్ మళ్ళీ బయటికి తెస్తాడు. బాత్రూమ్ నుంచి బయటికి నడుచుకుంటూ వస్తాడు. నిక్కీని చూసి చాలా ఆనందపడతాడు. అలాగే నిక్కీ కూడా బేర్ని చూసి చాలా ఆనందపడుతుంది. వీళ్ళిద్దరూ ఒక వెరీ స్పెషల్ మూమెంట్ ని గడుపుతారు. అప్పుడు సడన్ గా బేర్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. బేర్ చనిపోతాడు. నిక్కీ ఏమో నో 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 అని చాలా బాధపడుతూ ఉంటుంది. గన్నుతో తనని తాను కాల్చుకొని చనిపోదాం అనుకుంటది. కానీ సడన్ గా రియలైజేషన్ వచ్చి ఆ గన్ని పక్కన పడేసి బేర్ ని కూడా కింద పడేసి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడతో ఈ సినిమా అనేది ఎండ్ అవుతుంది. ముందు మనం ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ ఎండింగ్ లో బాత్రూమ్ లో బేర్ ఉన్నప్పుడు బయట నిక్కీ ఏమో బేర్ తెచ్చిన మరో వన్ విష్ విల్లోని తీసుకుని బేర్ కూడా నన్ను పిచ్చపిచ్చగా ప్రేమించాలి అని కోరికను కోరుకుంటది. అందుకే బేరేమో వేసుకున్న టాబ్లెట్స్ ని బయటకు ఊసేసి మళ్ళీ నిక్కీ దగ్గరికి వెళ్తాడు. అలా ప్రేమగా నిక్కీని చూస్తాడు. కానీ ఆ మెడిసిన్స్ అనేవి ఎక్కువ వేసుకోవడంతో బేర్ చనిపోతాడు. ముందుగా చెప్పినట్టు నిక్కీ మళ్ళీ నార్మల్ అవ్వాలంటే బేర్ చనిపోవాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ నిక్కీ నార్మల్ అవుతుంది. తనకు జరిగిన విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ అబ్సెషన్ సినిమా చూసాక మనకి మేజర్ గా ఒక డౌట్ ఉంటది. వాట్ రియల్లీ పొసెస్డ్ నిక్కీ, అసలు నిక్కీని ఆవహించుకుంది ఎవరు అని. డైరెక్టర్ దీనికి అసలు సినిమాలో ఎక్కడ కూడా క్లియర్ గా ఆన్సర్ ఇవ్వలేదు. అయినా సరే కొన్ని థీరీస్ లో ఒక క్రేజీ థీరీ మీకు చెప్తాను. అదే ద క్యాట్ థీరీ. ఈ సినిమాలో మనం చూస్తుంటే క్యాట్ రెఫరెన్సెస్ అనేవి చాలా ఉంటాయి. అంటే బేర్ క్యాట్ శాండీ గానీ లేదంటే అతని రూమ్ లో ఉన్న క్లాక్ కూడా క్యాట్ షేప్ లో ఉంటది. వన్ విషువల్ మీద కూడా క్యాట్ సింబల్ ఉంటది. బేర్ ఎప్పుడైతే నిక్కీ తనని పిచ్చపిచ్చగా ప్రేమించాలని కోరుకొని ఆ వన్ విషువల్లోని బ్రేక్ చేశాడో అప్పుడు తనని నిజంగా పిచ్చి పిచ్చిగా ప్రేమించే ఆ పిల్లి ఆత్మ అనేది నిక్కీ లోపలికి వెళ్ళిపోయింది అని ఒక థీరీ ఉంది. అండ్ ఈ థీరీ కూడా కొంచెం కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే నిక్కీ బిహేవియర్ ని మనం గమనిస్తే అదొక పిల్లి బిహేవియర్ లాగానే ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం కార్నర్ లో కూర్చుని అలా చూడడం గానీ లేదంటే అటు ఇటు పరిగెట్టే ఆ స్టైల్ గానీ ఇదంతా ఒక పిల్లిలాగానే ఉంటుంది. నిక్కీ కళ్ళు అనేవి మెరుస్తూ ఉంటాయి. సేమ్ పిల్లి కళ్ళు కూడా ఇలాగే రాత్రిపూట మెరుస్తూ ఉంటాయి. అలాగే ఆ పిల్లి బాడీకి ఒక మెమోరియల్ ని కూడా చేస్తుంది. అలా డస్ట్బిన్ లో ఉండడం కంటే ఇలా మెమోరియల్ చేస్తే ఆ పిల్లి బాడీకి ఒక మర్యాద అనేది వస్తుంది అనే ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చు. ఆ పిల్లి మాంసాన్ని వండి బేరుకి ఇస్తుంది. ఆ మాంసం అయినా బేరుకి నచ్చుతుందేమో అనే ఉద్దేశంతో. ఈ థిరీ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వేరే థిరీ ఏమైనా తెలిసి అది కూడా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ సినిమాలో నాకు కనిపించిన ఇంకో హిడెన్ డీటెయిల్ ఏంటంటే నాట్ మీ. అంటే మనం సినిమా మొత్తం చూసినట్టయితే బేర్ ఆ వన్ విష్ లో యూజ్ చేశాక నిక్కీ బాడీ అనేది తన కంట్రోల్లో ఉండదు. కానీ అండర్లయింగ్ గా అప్పుడప్పుడు నిక్కీ తన బాడీ మీద తనకి కంట్రోల్ తెచ్చుకుంటుంది. ఇది మనకి డైరెక్టర్ కొన్ని సీన్ లో చూపిస్తారు. అదేంటంటే బేర్ ఆఖర్లో సారాన్ని కలవడానికి వెళ్లేటప్పుడు ఆమె పడుకుంది నేను నిక్కీని నన్ను చంపేయ్ అని అడుగుతుంది. అలాగే పార్టీ మధ్యలో ఉన్నప్పుడు కూడా నేను కాదు అని నిక్కీ దూరంగా జరుగుతుంది. అండ్ అలాగే బేర్ కి లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఫొటోస్ మీద నాట్ మీ అని రాసి ఉంటుంది. అంటే పైన నిక్కీ బేర్ తో అబ్సెస్ అయినా సరే అండర్లైన్ గా నిజమైన నిక్కీ బేర్ తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. అండ్ అలాగే ఈ సినిమాలో విలన్ ఎవరు అంటే నేనైతే బేర్ అని చెప్తా. ఎందుకంటే తాను నిక్కీ బిహేవియర్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ వన్ విష్ విల్లో వాళ్ళకి కాల్ చేసి తన కోరికని క్యాన్సిల్ చేయమని అడగలేదు. కానీ తన కోరికని మార్చుకునే అవకాశం ఇవ్వమని అడిగాడు. దీని అర్థం ఏంటంటే నిక్కీ ఎలాంటి స్టేజ్ లో ఉన్నా సరే బేర్ ని ఇష్టపడాలి అనే స్వార్థం బేర్ కుంది. అలాగే నిజమైన నిక్కీ నిద్రలో ఉన్నప్పుడు బేర్ ని వేడుకున్నప్పుడు కూడా బేర్ కనీసం పట్టించుకోకుండా చారాన్ని కలవడానికి వెళ్ళిపోతాడు. సో ప్రేమని మనం బలవంతంగా కోరుకుంటే ఎలా ఉంటదో ఈ సినిమా మనకి క్లియర్ కట్ గా చూపించింది. మీకు ఈ సినిమా స్టోరీ ఎలా అనిపించింది? అలాగే వీడియో నచ్చిందా? లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఉన్న కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.